ప్రతిరోజు మనము బ్రేక్‌ఫాస్ట్ అనేటప్పటికి ఇడ్లీ, దోస, ఊత్తప్పం ఇలాంటివి తింటూ ఉంటాం. అయితే ఇవి తినడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతామా? అనేది ఒక క్వెషన్ చాలా మందికుంటుంది. అదే విషయాన్ని ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా! చాలామంది చేసేదేంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించేయాలి. కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతాము అనే ఒక అపోహలోకొచ్చి కార్బోహైడ్రేట్స్ అనేది కంప్లీట్‌గా తీసుకోవడం మానేస్తున్నారు. కానీ కార్బోహైడ్రేట్స్ ఎంత అవసరము అంటే, మన ఇంటర్నల్‌గా ఉన్నటువంటి మన బాడీ ఆర్గన్స్ యొక్క ఫంక్షనింగ్ కానీ, ఔటర్‌గా మన ఫిజికల్ యాక్టివిటీస్‌కి అవసరమైనటువంటి ఎనర్జీ కానీ, బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్, మన కాన్సంట్రేషన్, మన మెంటల్ ఎబిలిటీకి అవసరమైనటువంటి ఎనర్జీ కానీ, ఇంకా మన బ్లడ్‌లో ఉన్నటువంటి షుగర్ లెవెల్‌ని రెగ్యులేట్ చేయడానికి, టోటల్‌గా వీటన్నిటికీ అవసరమైనటువంటి ఎనర్జీకి మెయిన్ సోర్స్ వచ్చి మనకి కార్బోహైడ్రేట్స్ నుంచి మనకు లభించడం జరుగుతుంది. అయితే మనం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకునేటువంటి ఇడ్లీ కానీ, దోస ఇలాంటివన్నీ కూడా మనకి ఒకవైపున కార్బోహైడ్రేట్స్‌ని అందిస్తూ, మరొక వైపున ప్రోటీన్ కూడా అందిస్తూ ఉంటాయన్నమాట. మనము బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ కానీ, దోస ఇలాంటివి వాడాము అంటే అందులో ఏముంటుంది? మినపగుళ్ళు వాడుతూ ఉంటాం. ఈ మినపగుళ్ళలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే వాటిని పాలిష్డ్‌గా తీసుకుంటున్నాం. ఒకప్పుడు ఇడ్లీ, దోస వాడడానికి అన్‌పాలిష్డ్ అంటే పొట్టుతో ఉన్నటువంటి మినపగుళ్ళు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు టైం సేవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో పాలిష్డ్ మినపగుళ్ళు మనం ఎక్కువగా మినపగుళ్ళు వాడుతున్నాం. అదే విధంగా మనము అందులోకి వాడేటువంటి చట్నీ ఉందనుకోండి, పీనట్స్ వాడతాం. ఈ పీనట్స్ కూడా మనం చాలామంది ఏం చేస్తారంటే ఆ పైన ఉన్నటువంటి ఆ తొక్కు తీసేసి చట్నీ కింద తయారు చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వీలైనంత వరకు మనము హోల్ గ్రెయిన్స్ వాడడానికి మనం ట్రై చేయాలి. ఈ హోల్ గ్రెయిన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అనేవి అందడం జరుగుతుంది. ఇంకా ఇడ్లీలో వాడే రవ్వ కూడా ఇప్పుడు ఏంటంటే పాలిష్డ్ ఎక్కువగా వాడుతున్నాం. అలా కాకుండా సెమీ పాలిష్డ్ కానీ, అన్‌పాలిష్డ్ కానీ మనకి బయట మార్కెట్‌లో దొరుకుతున్నాయన్నమాట. సో, అవి కూడా మనం వాడుకున్నట్లయితే కనుక మనకి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద మనకి ఇవి ఉపయోగపడడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మనం వాడేటువంటి ఆయిల్స్ అంటే ఈ దోసల్లోకి కానీ, లేదంటే చట్నీల్లోకి ఇలా మనం ఏదైనా టిఫిన్స్‌లోకి ఆయిల్స్ వాడుతూ ఉంటాం కదా! ఈ ఆయిల్స్ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడేస్తున్నాం. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్‌లోకి వచ్చేయడం జరుగుతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా నార్మల్ ఆయిల్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము రకరకాలుగా పామ్ ఆయిల్ అని, రైస్ బ్రాన్ ఆయిల్ అని ఇలాంటివి కాకుండా చక్కగా నువ్వుల నూనె కానీ, లేదు అంటే వేరుశనగ నూనె కానీ ఇలాంటివి మనం రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా మామూలుగా వచ్చేటువంటి ఆయిల్స్ తీసుకున్నట్లయితే కనుక ఇవి మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కింద ఉపయోగపడడం జరుగుతుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ రూపంలో తీసుకుంటే కనుక త్వరగా డైజెస్ట్ అయిపోతుంది, ఎనర్జీ త్వరగా ఇస్తుంది, త్వరగా ఎనర్జీ లాస్ అయిపోవడం జరుగుతుంది. అంటే మనం వాడే షుగర్స్ లేదంటే కూల్ డ్రింక్స్, పాలిష్డ్ గ్రైన్స్ కానీ, పాలిష్డ్ ఫ్లోర్స్ కానీ, ఇంకా రిఫైన్డ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మనం తీసుకున్నట్లయితే కనుక మనం వెయిట్ గెయిన్ అవ్వము. అట్ ద సేమ్ టైం మనకి కార్బోహైడ్రేట్స్ యొక్క లాభాన్ని మనం పూర్తిగా పొందడానికి ఉపయోగం ఉంటుందన్నమాట. మన భారతీయ సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి రుచి వెనకాల కూడా ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. ఆ విధంగా ఉదయం మనం తీసుకునేటువంటి ఈ టిఫిన్స్ అన్ని కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో తయారై ఉన్నాయి. కానీ మనం ఏం చేసాము అంటే వీటిని సింపుల్ కార్బోహైడ్రేట్స్ రూపంలోకి మార్చేసుకోవడం జరిగింది. సో దీనివల్ల మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి మీరు వెయిట్ గెయిన్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక ప్రోటీన్ ఒక్కటే తీసుకోవడం కాదండి, కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోండి. అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో మీరు తీసుకోండి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రూపంలో తీసుకున్నట్లయితే కనుక మీరు వెయిట్ గెయిన్ అవ్వరు, ఇంకా హెల్దీగా ఉండడానికి కూడా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.